మీరు అర్హులైనటువంటి అభ్యర్థులు మీరెవరైతే అర్హత ఉంది అని చెప్పి ఎంపిక చేశారో ఆ అర్హత కలిగినటువంటి అభ్యర్థులకి కాల్ లెటర్లు పంపి వాళ్ళ సర్టిఫికేట్లన్నీ పరిశీలన కూడా పూర్తయిన తర్వాత తుది జాబితాలో వాళ్ళ పేర్లు గల్లంతు కావడానికి కారణం ఏమిటి? దానికి మీరు స్పష్టంగా సమాధానం చెప్పగలరా? మెరిట్ లిస్టు ఫస్ట్ ప్రకటిస్తారు, ఆ తర్వాత సెలెక్టెడ్ లిస్టు ప్రకటిస్తారు. మెరిట్ లిస్ట్ లేదు, సెలెక్టెడ్ లిస్ట్ లేదు, నేరుగా ఎంపిక చేసినటువంటి అభ్యర్థులకి మెసేజ్లు పంపించారు. ఎప్పుడన్నా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మెరిట్ లిస్టు సెలెక్టెడ్ లిస్టు లేకుండా నువ్వు ఎంపికయ్యావు అని చెప్పి ఒక మెసేజ్ పంపించినటువంటి ప్రభుత్వం కానీ పంపించినటువంటి సందర్భాలు కానీ ఎప్పుడన్నా ఉన్నాయా? దానికి మీరు స్పష్టంగా సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఒక పోస్టుకి ఒక్కరినే పిలిచి దానికి సంబంధించినటువంటి అర్హులైనటువంటి వాళ్ళకి అటు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇటు రిజెక్ట్ అని చెప్పలేదు. అభ్యర్థుల పాపం మా భవిష్యత్ ఏంది అని గ్రీవెన్సెల్లో ఫిర్యాదులు చేస్తే వాళ్ళకి ఏదో ఒక తప్పుడు సమాచారం ఇచ్చి చెరువులు దులుపుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క అర్హులకు సంబంధించి తప్పు జరిగింది, దాన్ని సవరించండి, అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని హైకోర్టు ఆదేశించినా సరే ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అర్హులైనటువంటి అభ్యర్థులకు అందరికీ ఎంపిక పూర్తయిందని చెప్పి కోర్టుకు ఒక తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి డిఎస్సి ఫలితాలు ప్రకటించేటప్పుడే రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం అభ్యర్థులకి ఎక్కడెక్కడ ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటిది మెరిట్ లిస్టు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎందువల్ల ఆ మెరిట్ లిస్టు విడుదల చేయలేదు? విడుదల చేసిన వెంటనే దాన్ని డిలీట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దీన్ని సాధారణంగా 2025కి సంబంధించినటువంటి దాంట్లో ఎందుకు మీరు దీన్ని భిన్నంగా నిర్వహించారు? ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎందుకు మీరు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? తర్వాత ఫలితాల ప్రకటన వరకు ఒక విధానాన్ని అనుసరించారు. సర్టిఫికేట్ల పరిశీలనకు వచ్చేటప్పటికి ఇంకొక విధానాన్ని, మరో విధానాన్ని తీసుకొచ్చారు. తుది ఎంపిక జాబితా వచ్చేటప్పటికి వీటన్నిటిని పక్కన పెట్టి ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చి మీకున్నటువంటి అజెండాని ఈరోజు అమలుపరిచి ఈరోజు అర్హులైనటువంటి పాప నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లి వాళ్ళ కడుపు కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. మేము మిమ్మల్ని స్పష్టంగా అడిగేది, ఎప్పుడైనా పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకి మెరిట్ లిస్టు పరిశీలించుకునేదానికి మాకు ఎన్ని మార్కులు వచ్చాయి, మేము ఎక్కడున్నాము, మెరిట్లో మేము ఎక్కడ నిలిచాము, మాకన్నా ముందు ఎవరున్నారు, మా తర్వాత ఎవరున్నారు, ఏ కేటగిరీలో ఉన్నారు, ఏ రిజర్వేషన్లో ఉన్నారు, ఏ సబ్జెక్టులో ఎన్ని వచ్చాయనేటువంటిది కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలోకి మీరు పాపం నెట్టేశారు అని అంటే అంతకన్నా మెరిట్ లిస్టు తెలుసుకునేటువంటి అవకాశం అభ్యర్థులకు లేకుండా పోయిందంటే అంతకన్నా దుర్మార్గం అనేటువంటి పరిస్థితి మనకు ఉండదు. కాబట్టి ఏ పరీక్షలో అయినా ఎవరు రాసినా సరే మెరిట్ లిస్టు ప్రకటిస్తారు. ఆ ప్రకటించిన తర్వాత పారదర్శకంగా సెలెక్టెడ్ లిస్టు తయారు చేస్తారు. మీరు మెరిట్ లిస్టుతో ఒక విధానం, సెలెక్టెడ్ లిస్టుతో ఒక విధానం, వీరుంటినే బేఖాతరు చేస్తా నేరుగా మీరు ఎస్ఎంఎస్లు పంపించేస్తా వాళ్ళకి సంబంధించినటువంటి తుది ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారంటేనే దీనిలో అనేక రకాలైనటువంటి అక్రమాలు జరిగాయి. కాబట్టి మేము ఈ సందర్భంగా ఖచ్చితంగా జరిగినటువంటి ఏదైతే డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయో వాటి మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి పదే పదే కోరుతున్నాం. మీరు ఏ విధంగా ప్రతిభ ఉన్న విద్యార్థులకు సంబంధించినటువంటి పొట్టకొట్టారు, ఎన్ని రకాలైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారనేటువంటివి ఆధారాలతో సహా మేము చూపిస్తాం. ఈరోజు మీరు మెగా డిఎస్సీ అన్నారు, దాన్ని దగా డిఎస్సీ అంటున్నారు, దాన్ని మహామాయ డిఎస్సీ అంటున్నారు, రకరకాలైనటువంటి పేరుతో పాపం ఈరోజు నిరుద్యోగులు నష్టపోయినటువంటి వాళ్ళు పిలుస్తున్నారు. ఆ 16,347 పోస్టులు, సుమారు 16,000 పోస్టులు, దానిలో 421 పోస్టులు, ఎందుకంటే చంద్రబాబు 420, 421 ఒకటి పెంచి దాన్ని స్పోర్ట్స్ కోటాలో నింపారు. ఆ స్పోర్ట్స్ కోటాలో మీరు నింపినటువంటి విధానం చూస్తే ఎంత భయంకరమైనటువంటి వాస్తవాలు నిజాలు వెలుగు చూస్తున్నాయనేటువంటిది మీకు నేను వివరిస్తాను. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ చూపినటువంటి ఎవరైతే స్పోర్ట్స్లో క్రీడల్లో ప్రతిభ చూపిస్తారో అటువంటి వాళ్ళకి 2% రిజర్వేషన్ అనేటువంటిది గతంలోనే అమలు చేస్తుంది. దాని మీద ఎటువంటి వివాదాలు లేవు. 2012లో అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే ఆగస్టు 9వ తేదీ 8/8/2012 రోజు ఒక జీవో విడుదలైంది. జీఓఎంఎస్ నెంబర్ 74 ఆగస్టు 9, 2012 సంవత్సరం నాడు విడుదలైంది. అనేక రకాలైనటువంటి నియమ నిబంధనలను పెట్టి 2% స్పోర్ట్స్ కోటా పెట్టి స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా ఏ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి జీవోలో ఒక
క్రీడలను ఒక 29ని ఎంపిక చేశారు. ఈ క్రీడల్లో ఆడేటువంటి వాళ్ళు, ఆసక్తికరపరిచినటువంటి వాళ్ళు జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ ఈ దేశానికి, రాష్ట్రానికి గుర్తింపు వస్తుంది. కాబట్టి అటువంటి క్రీడలను ప్రోత్సహించాలి అంటే అటువంటి క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలి. కాబట్టి ఆ క్రీడలను 29 క్రీడల్ని ఎంపిక చేసి దానికి సంబంధించి జీవోఎంఎస్ నెంబర్ 74 విడుదల చేశారు. అయితే ఆ జీవోఎంఎస్ నెంబర్ 74 నేనైతే ఆగస్టు 9వ తేదీ 2012వ సంవత్సరంలో రిలీజ్ చేశామో 2%తో 29 ఆటలతో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అనేటువంటిది రాసి తీరాల్సిందే. రాసిన తర్వాత ఈ మార్కులు పిఆర్టీ కింద కొన్ని కలుపుతాము. దానివల్ల అతను ప్రతిభావంతుడైనటువంటి వాడు క్రీడాకారుడైతే ఒకటి స్పోర్ట్స్ కోటాలో అవకాశం వస్తుందని చెప్పి ఆరోజు చేశాడు. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే చేసినటువంటి ఘనకార్యాలు ఏంటంటే ముందుగా దీని మీద కన్నేశాడు. మొత్తం ఆ జీవోనే పూర్తిగా మార్చేశాడు. ఆయన పుట్టినరోజు ఏప్రిల్ 20, 4/20, దానికి ఒక్కరోజు ముందు ఏప్రిల్ 19వ తేదీ జీవోఎంఎస్ నెంబర్ 47 తీసుకొచ్చాడు. దాంతోపాటు ఇంకొక జీవోఎంఎస్ నెంబర్ 4 కూడా తీసుకొచ్చాడు. దీనిలో ఏం చేశారు, ఇది జీవోఎంఎస్ నెంబర్ 4 యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటిది 19/4/2025 రోజు రిలీజ్ చేశాడు. దీన్ని ఈ జీవోని రిలీజ్ చేశాడు. ఈ జీవోలో ఏం చేశాడు, 2%ని 3%కి పెంచాడు స్పోర్ట్స్ కోటాని. సరే, అంతవరకు బాగానే ఉంది. ఉన్నటువంటి క్రీడలను ఏం చేశాడు, దాదాపుగా అక్కడ ఉన్నటువంటి క్రీడలను మొత్తం మార్చేసి దానికి 65 క్రీడలను జోడించాడు. మొత్తం మీద 65 క్రీడలతో దీన్ని తయారు చేశాడు. దీని ప్రకారం రిక్రూట్మెంట్కి అవకాశం కల్పించేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మతలబు ఏంటంటే ఉన్నటువంటి క్రీడలు ఏదైతే గతంలో ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటిల్లో ఈ స్పోర్ట్స్ కోటా కింద మనకి అనుకూలమైనటువంటి వాళ్ళకి పోస్టులు కట్టబెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో తను సొంతంగా ఉద్యోగాలు అమ్ముకోవాలని, తన వాళ్ళకి రిక్రూట్మెంట్ అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో తయారు చేసినటువంటి జీవో. కాబట్టి దీనిలో అనేక రకాలైనటువంటి వాటిని పాపం క్యారమ్స్, టెన్నికాయిట్, టెన్నిస్ బాల్, క్రికెట్, తగ్గా పవర్ కూడా అంటే చేతులు లాగుతారు చూడండి, ఈ పక్క కొంతమంది అది కూడా క్రీడే, దానికి కూడా స్పోర్ట్స్ కోటాలో అవకాశం కల్పించి వాళ్ళకు కూడా ఉద్యోగాలే డిఎస్సికి సంబంధించి విడుదలైనటువంటి జీవో ఇది. దీంతోపాటు యోగాసనం వేసినా, బీచ్ వాలీబాల్ ఆడినా, ఏది ఆడినా సరే తనకు ఎవడైతే దాదాపుగా ఉన్నటువంటి 65 క్రీడలు అంతకుముందు గతంలో ఉన్నటువంటి వాటికి అదనంగా 25 క్రీడలు చేసి అంతకుముందు 29 ఉంటే ఇంకొక 36 చేర్చి 3%కి పెంచి దాంతోపాటు చేసినటువంటి మహా గొప్ప కార్యక్రమం ఏంటంటే ఇంకో జీవో కూడా విడుదల చేశాడు దీనికి సంబంధించినటువంటి దానిలో. దీనిలో ఏం చెప్పాడు, జీవోఎంఎస్ నెంబర్ 47, ఇది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద పోతారో వాళ్ళు అసలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పించాడు. అంటే నీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏమీ రాయకుండా 3% స్పోర్ట్స్ కోటా పెంచి 29 ఉన్నటువంటి దాన్ని 65కి హెచ్చించి లేనిపోయినటువంటి క్రీడలన్నీ దానిలో కలిపి నేరుగా వాళ్ళకి సంబంధించినటువంటి దొంగ అసోసియేషన్ కొన్ని సృష్టించుకొని ఫేక్ సర్టిఫికేట్లు ఇస్తే ఆ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాడికల్లా ఈరోజు నువ్వు ఉద్యోగం ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడితే ఇది అసలైనటువంటి క్రీడా ప్రతిభ కలిగినటువంటి వాళ్ళకి ద్రోహం చేశావు, ప్రతిభ కలిగినటువంటి పాప ఉపాధ్యాయ పోస్టులకు పనిటువంటి వాళ్ళు ఇద్దరికీ ద్రోహం చేశాము. దీని వెనక ఉద్దేశం ఏంది, సరే ఇవన్నీ చేసావు బాగానే ఉంది, దీని ప్రకారం ఏం చేసావు, నువ్వు చేసినటువంటి ఘనకార్యం ఏంది, ఈ 2 అయిపోయాయి కదా, రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నువ్వు అనుకున్నటువంటి 421 పోస్టులు పూర్తి అయ్యాయి కదా. పూర్తి అయిన వెంటనే మరలా 15 మే 2026 నాడు జీవోఎంఎస్ నెంబర్ 56 విడుదల చేసి దానిలో లేదు మెరిట్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాల్సిందే, రాసినటువంటి వాళ్ళకే వీటిలో ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పాను. అంటే కేవలం డిఎస్సి కోసం నువ్వు దానికి సంబంధించి ఆ ఎగ్జామ్ కోసం వాళ్ళని పాపం ఆ ఉన్నటువంటి ఆ నిరుద్యోగులకు కడుపు కొట్టడానికి, వాళ్ళకి పాపం ఉద్యోగం రాకుండా చేయడానికి, నువ్వు అనుకున్నటువంటి వాళ్ళని ఎంపిక చేయడానికి 2%ని 3%కి పెంచుతావు, 29ని 65కి పెంచుతావు, తాడులాగేటువంటి వాళ్ళకు కూడా నేను ఇస్తానంటావు. దానితో పాటు వాటిని అయిన వెంటనే మరలా జీవోను రద్దు చేసి నేను ఈ జీవోను రద్దు చేసేసాను, ఇక మీద వచ్చేటువంటి వాటికి మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్ తప్పనిసరిగా రాయాలని చెప్పి ఎంత అవసరం ఉంటే ఈరోజు ఒక జీవో విడుదల చేసి దాన్ని 3%కి పెంచి చివరికి జిఏడి ద్వారా ఇంకొక జీవో ఇష్యూ చేయించాడు 19/4/2025. దాన్ని ఎందుకు చేశాడంటే అమెండ్మెంట్స్ టు ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని అమెండ్ చేయడానికి 1996లో ఉన్నటువంటి స్టేట్ సబార్డినేట్ దానికి ఉన్నటువంటి ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని అమెండ్ చేయడానికి 2 జీవోలు
2 జీవోలు అమలు చేసి ఎందుకు కాంపిటీషన్ ఎగ్జామ్ రాయడానికి అవసరం లేదనేదాన్ని. సర్వీస్ రూల్స్లో ఏముంది, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలని ఉంది. దాన్ని మాత్రం అమెండ్ చేసి డిఎస్సి పూర్తి అయిన తర్వాత మరలా ఓ అమ్మాయి ఇది ఏదైనా ప్రమాదకరంగా ఉంటుందని భవిష్యత్తులో అని చెప్పి దాన్ని వెంటనే రద్దు చేసావు. ఈ ప్రక్రియ అంతా ఎందుకు చేశావు? నీకు సంబంధించినటువంటి వాళ్ళకి, నువ్వు అనుకున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా అవకాశం కల్పిస్తే వాళ్ళు ఈ స్పోర్ట్స్ కోటా కింద ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్లు అడ్డం పెట్టుకుని ఏదో నువ్వు చెప్పినటువంటి 36కి ఎక్కడ అసోసియేషన్ లేవు, ఆ అసోసియేషన్లు కొత్తగా ప్రారంభించారు, ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చారు. దానిలో నువ్వు ఇంకొక మాట ఏం మాట్లాడావు, ఎవరైనా సరే వీటికి సంబంధించినటువంటి దాంట్లో నేషనల్ ఎక్కడ వినం అనేది నేషనల్ ఛాంపియన్షిప్ సాధించినటువంటి వాడికి ప్రాధాన్యత ఉంటుంది, మొదటి ప్రియారిటీ ఉంటుంది. ఆటలో పాల్గొన్నటువంటి వాళ్ళకి తర్వాత ప్రియారిటీ ఉంటుంది. దాన్ని మార్చి జాతీయ స్థాయిలో ఆడితే చాలు వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాడు, ఛాంపియన్షిప్ వచ్చినటువంటి వాళ్ళకి తర్వాత ప్రియారిటీ ఇచ్చాడు. అంటే ఎవడైనా పార్టిసిపేట్ చేస్తే చాలు వాళ్ళందరూ కూడా మామూలుగా ఈరోజు నువ్వు చెప్పినటువంటి ఈ తప్పుడు ఆటల్లో లేనటువంటి వాటిల్లో నువ్వు కలిపినటువంటి నీకు అనుకూలమైనటువంటి వాటిల్లో నువ్వు ఒక 36 కలిపి 3% పెంచి వాళ్ళు పరీక్ష రాయబోలేదని చెప్పి ఆ పోస్టులని మీరు అమ్ముకున్నటువంటి మాట వాస్తవమా కాదా? లేని పరిస్థితిలో దీనికి మీరు సమాధానం చెప్పగలరా? ఎందువల్ల మీరు దీన్ని మార్చాల్సి వచ్చిందనేటువంటి దానికి స్పష్టమైనటువంటి సమాధానం మీరు ఇవ్వగలరా? ఎందుకు నువ్వు జీవో విడుదల చేసావు? ఎందుకు నువ్వు ఆ జీవోలు రద్దు చేసావు? ఎందుకు రకరకాలైనటువంటి కుట్రలు పడినావు వీటికి సంబంధించినటువంటి దాంట్లో? కాబట్టి వీటి మీద అందుకే మేము చెప్పేది ఏమిటి అంటే, మీరు మొదట ఇచ్చినటువంటి జీవో కరెక్ట్ అని అనుకుంటే ఆ జీవోని ఎందుకు విత్డ్రా చేయాల్సి వచ్చింది? మీరు మొదట ఇచ్చినటువంటి జీవోకి విత్డ్రా చేసుకున్నటువంటి జీవోకి మధ్య జరిగినటువంటి పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? నష్టపోయినటువంటి ఉద్యోగుల పరిస్థితి ఏంది? ఈరోజు డిఎస్సిలో దగాపడినటువంటి ఆ డిఎస్సిలో పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటి? దీనికి ఎవరు సమాధానం చెప్తారనేటువంటి దానికి లేకుండా రకరకాల మాటలు మాట్లాడతా, ఎవరు మాట్లాడినా ఎవరు దాని గురించి విమర్శించినా మేము కేసులు పెడతామని చెప్పి బెదిరించడం తప్ప మరొకటి కనిపించట్లేదు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 99995 94904 71476 9177 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.